ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి అపర కుబేర యోగము. ఈ పేరు గల స్త్రీ కారణంగా అరుదైన రాజయోగం. ఇంకా 72 గంటల్లోనే మీకు పట్టబోయే అదృష్టాన్ని ఆ దేవుడు ఎదిగి వచ్చినా ఆపలేడు. అసలు ఈ కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతుంది, వీరికి ఏ విధమైన అపర కుబేర యోగం పట్టబోతుంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. కన్యారాశి జాతకులకు ఈ 2026 అన్ని విధాలుగా కూడా కాలం కలిసి రాబోతోంది. ఒకవైపు కెరియర్లో ఉచ్చస్థితిని మరొక వైపు వ్యక్తిగత ఆరోగ్య జీవితంలో కొన్ని సవాళ్లను కూడా ఏకకాలంలో అందించే సమయంగా చెప్పవచ్చు. గతంలో కొన్ని సవాళ్లు ఏకకాలంలో అందించే మాసము. గత నెలలో ఏడవింట జరిగిన గ్రహ యుద్ధం ముగియడంతో భాగస్వామ్యంలో గొడవలు కూడా సద్దుమణుగుతాయి. 2026 ఈ కన్యారాశి వారి జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అనేది తీసుకురాబోతోంది. మీకు గజ కేసరి యోగం ఈ సమయంలో పట్టబోతోంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. ఈ రాశి జాతకులకు ఈ 2026 అన్ని విధాలుగా కూడా కాలం కలిసి రాబోతోంది. మీరు గతంలో పడిన కష్టాలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి కూడా కలగబోతోంది. ఈ రాశి జాతకులకు ఉగాది నుండి కూడా ఆర్థిక పరంగా కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఈ రాశి వారికి శుక్రుని అనుగ్రహంతో ఆర్థిక పరిస్థితి ఈ సమయంలో మెరుగుపడుతుంది. మరొకవైపు గురుడు ఏడాది ప్రారంభం నుండి కూడా జూన్ 2 వరకు 2026కు పంచమ కోణంలో ప్రభావం చేయడం కారణంగా కొంత డబ్బు కూడా పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. అయితే ఇదే సమయంలో కొంత ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అక్టోబర్ 31 తర్వాత గురుడి సంచారం ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈ కాలంలో మీరు అనవసరమైన ఖర్చులను ఎదుర్కొనాల్సి రావచ్చు. ఈ కాలంలో ఆర్థికపరమైన సవాళ్లు కూడా ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ తెలుగు నూతన సంవత్సరం కన్యా రాశి వారికి ఉగాది నుండి కూడా 2వ అధిపతి శుక్రుడు ఏడాది పొడవునా అనుకూలమైన స్థానంలో ఉంటాడు. మరొక వైపు గురుడు ఏడాది ప్రారంభం నుండి 2 జూన్ వరకు దశమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీకు శుభ ఫలితాలకు అవకాశం ఉంటుంది. అయితే అక్టోబర్ 31 తర్వాత గురుడి స్థానం మారడం కారణంగా అంత బలంగా మద్దతు ఉండకపోవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఎటువంటి విభేదాలు కూడా ఉండవు. మరి యొక్క వైపు సప్తమ స్థానంలో శని సంచారం కారణంగా మీ ఇంటి వాతావరణంలో కొన్ని సవాళ్లు ఏర్పడతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి వారికి శ్రీ పరాభవనం సంవత్సరం శనిదేవుని ప్రభావంతో ప్రతికూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ బలం లేకపోవడంతో శని ప్రభావం మరింతగా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ యొక్క వైవాహిక జీవితంలో విభేదాలు రావచ్చు. మీ జాతక ప్రభావంతో మీ జీవిత భాగస్వామికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా ఎదురే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీరు చేసే ప్రయాణాలలో ఇతరులపైన ఆధారపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా జాతకంలో శనిగ్రహ దోషం ఉన్నటువంటి వ్యక్తులు తరచుగా శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఈ రాశి వారికి ఈ ఏడాది ఏలినాటి శని దశ లేదు. రాహు ప్రభావం చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి కొత్త ఏడాది రాహు యొక్క అనుగ్రహంతో సంతాన పరంగా ముఖ్యంగా శుభ ఫలితాలకు అవకాశం అయితే మీకు ఈ సమయంలో కనబడుతుంది. అంతేకాదండి, ఈ రాశి జాతకులకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. మీరు ఏ పని చేపట్టినా ఆ పనిలో ఘన విజయం సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశి జాతకులకి సమయం విదేశీయానం చేసే సూచనలు కూడా ఉన్నాయి. మీరు విలాసవంతమైన జీవితం కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటారు. నిర్మాణ రంగంలో ఉండేటటువంటి వ్యక్తులకు ప్రభుత్వానికి సంబంధించిన భారీ కాంట్రాక్టులు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. శ్రీ పరాభవనం సంవత్సరం కేతు కారణంగా మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంటుంది. కేతు అనుగ్రహంతో వ్యాపారులు కొత్త ప్రణాళికలు రూపొందించే అవకాశాలు కూడా ఉంటాయి. దాని నుండి మంచి లాభాలు కూడా పొందవచ్చు. జనవరి ఫిబ్రవరి 2027 నుండి మరిన్ని ప్రయోజనాలు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. విద్యాపరంగా కన్యా రాశి వారికి మెరుగైన ఫలితాలకు అవకాశం ఉంటుందండి. ఈ రాశి నుండి గురుడు 4వ స్థానంలో సంచారం చేయడం కారణంగా విద్యార్థులు తాము చదివే కోర్సుల్లో మంచిగా విజయం సాధించే అవకాశాలు కూడా పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి. వీరికి సమయం మట్టిని పట్టుకున్నా కూడా బంగారమే కాబోతుంది. ముఖ్యంగా ఈ పెరుగల స్త్రీ కారణంగా వీరికి అన్ని రంగాల్లో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ స్త్రీ కారణంగా వీరికి రాజయోగం పట్టబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. తెలుగు అక్షరం మాగుడంతంలో అక్షరం లేదా ఇంగ్లీష్ అక్షరం ఎంతో మొదలయ్యేటటువంటి పేరు ఈ స్త్రీకి అయితే ఉందో ఆ స్త్రీ కారణంగా మీరు
వారికి అరుదైన రాజయోగం పట్టబోతుంది. వ్యాపారులు కూడా ఈ కాలంలో మంచి విజయాలు సాధించే అవకాశాలు ఉంటాయండి. అయితే ఈ ఏడాది పొడవునా మాత్రం శని సప్తమ స్థానంలో ఉండడం కారణంగా వ్యాపారులకు అనుకూలమైన వాతావరణం పరిగణింపబడదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కన్యా రాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. ఈ రాశి వారికి లగ్న స్థానంలో అధిపతిగా ఉండే బుధుడు ఏడాది పొడవునా అనుకూలమైన ఫలితాలను అందించనున్నాడు. అయితే బుధుడు తిరోగమనం సమయంలో మాత్రం ఆరోగ్యపరంగా కొన్ని ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. గురుడి సంచారం కూడా మీ యొక్క ఆరోగ్యానికి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. అయితే జూన్ 2, 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు కూడా గురుగ్రహ కారణంగా సానుకూలమైన ఫలితాలకు అవకాశం ఉంటుంది. మరొక వైపు శనిదేవుని యొక్క ప్రభావంతో కొంత బద్ధకంగా కూడా మీకు అనిపించవచ్చు. మీకు శరీరంలో అలసటగా అనిపిస్తుంది. కాబట్టి ఈ కాలంలో మీ యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. మీరు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. ఈ రాశి నుండి పంచమ స్థానాధిపతి అయిన శనిదేవుడు సప్తమ స్థానంలో సంచారం చేయడం కారణంగా శుభప్రదంగా పరిగణింపబడదు. అయితే ఈ కాలంలో తమ యొక్క సంబంధాల గురించి తీవ్రంగా ఆలోచించి తమ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించే వారికి శని మద్దతు ఇవ్వగలుగుతాడు. అయితే శని 3వ స్థానంలో మారిన సమయంలో మీరు ఊహించినంత ఫలితాలు అయితే రాకపోవచ్చు. కొన్ని విభేదాల కారణంగా మీకు ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. మరొక వైపు 7వ ఇంటి అధిపతి అయిన గురుడు జూన్ 2 అక్టోబర్ 31 వరకు కూడా సంచారం చేయడం కారణంగా ప్రతికూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అయితే శుక్రుడు ఏడాది పొడవునా కూడా అనుకూలంగా ఉండడం కారణంగా మీ యొక్క ప్రేమ జీవితంలో సానుకూలమైన ఫలితాలకు అవకాశం ఉంటుంది. మీరు కొన్ని పరిహారాలు కూడా ఈ సమయంలో పాటించాలి. కన్యా రాశి వారికి కొత్త ఏడాది గోమాతను పూజించాలి. మేలు జరుగుతుంది. క్రమం తప్పకుండా వినాయకుని ఆలయాలను సందర్శించి పూజలు చేయాలి. మీ తోబుట్టువులతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలి. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక ఈ కన్యా రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు చూసేద్దామండి. కన్యా రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా వచ్చిన అవకాశం ఏదైనా సరే దాన్ని సద్వినియోగం చేసుకునే గుణం కలవారుగా ఉంటారు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్య రచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖల్లోనూ, బ్యాంకుల్లోనూ, కోశాగారంలోనూ, సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు. ఈ రాశి వారి చిన్నతనంలోనే వివాహమైన వారికి అపేక్ష అధికంగా ఉండును. భార్య బిడ్డలను వదిలిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా కలవు. ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము కూడా స్త్రీలకు సాయం చేయడంతోనే సరిపోతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు, భర్తను సర్దిద్దుకొనగల గడిసరి తనము కూడా కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు, జీర్ణకోశంకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు కలవు. కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాదు అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన దిగులు కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుంది. చూసారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ రాశి వారిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.